మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి వీళ్ళిద్దరికి సంబంధించి కూడా హైకోర్టులో చుక్కెదిరిందనే చెప్పుకోవాలి. తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గుండ్లపాడు జంట హత్యల కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయడం జరిగింది. మరి అయితే ఇప్పుడు వీళ్ళిద్దరిని కూడా సాధ్యం త్వరగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వార్తలు అయితే వస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులు కూడా. సార్, పిన్నెల్లి బ్రదర్స్, మరి ముఖ్యంగా ఆ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడైనటువంటి పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మాచర్ల నియోజకవర్గకి అడుగుపెట్టిన దాఖలాలు కూడా లేవు. ఎట్టకేలకి వీళ్ళ మీద ఉన్న ఒక కేసుకు సంబంధించి ఇటీవల గుండ్లపాడు హత్య కేసు మనందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అవును, ఇప్పుడు ఆ జంట హత్యల కేసుకు సంబంధించి ఇంతవరకు ముందస్తు బెయిల్లో ఉపశమనం పొందినట్టు వీళ్ళకి ఇప్పుడు ముందస్తు బెయిల్ క్యాన్సిల్ చేసింది కోర్టు. మరి ఇప్పుడు ఎటువంటి పరిణామాలు ఉంటాయంటే భవిష్యత్తులో వీళ్ళిద్దరికి సంబంధించి? ఇప్పుడు హవా అనేది ఎప్పుడు ఒక్కళ్ళకే ఉండదు, కొంతకాలమే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పిన్నెల్లి బ్రదర్స్ మాచర్ల నియోజకవర్గాన్నే కాదు పల్నాడు జిల్లాలను కూడా శాసించారు వాళ్ళు. అలాంటి వ్యక్తులు ఏది చేసినా మనకి ఇక ఎదురు లేదు అని ఎన్నికల సంఘం ఎదిరించి కూడా ఈవీఎంలో పోలింగ్ బూతుల్లో పగలగొట్టి అడ్డం వచ్చిన వాళ్ళని కూడా కొట్టుకుంటా వెళ్ళిపోయారంటే, క్యూల్లో ఉండి వాళ్ళని హెచ్చరించుకుంటూ వెళ్ళారంటే అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మన రాజ్యం, మాచర్ల నియోజకవర్గం, ఎవడు మనకి వ్యతిరేకంగా ఓటు వేయటానికి వెళ్ళలేదు, మాట్లాడటానికి వీల్లేదు అన్నంత శాసించారు. వాళ్ళు ఊహించని పరిణామం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం కన్నా వాళ్ళు మాచర్లలో ఓడిపోవటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేని పరిస్థితి. దీంతో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నియోజకవర్గం మీద పట్టు బిగించాలి, దీనికోసం అవసరమైతే తెలుగుదేశం కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయాలంటే వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని హత్య కూడా చేయాలి. మన పలుకుబడి ఏంటి, తర్వాత ప్రజల్లో మన మీద ఉన్న ఆ భయాన్ని కాపాడాలి అంటే అట్లాగే కొనసాగించాలన్న దీంతో వీళ్ళు వెల్దుర్తి మండలం మీరు చెప్పినట్టు గుండ్లపాడులో జీవిరెడ్డి, వెంకటేశ్వర్లు, కోటేశ్వర అనే ఇద్దరు వ్యక్తుల్ని, తెలుగుదేశానికి సంబంధించిన వ్యక్తుల్ని దారుణమైన హత్య చేసి వాళ్ళు ఏంటి ముందస్తు బెయిల్ తెచ్చుకోగలుగుతాం, ఆ తర్వాత ఇంతలోకి పర్మనెంట్గా కూడా మనం తెచ్చుకోగలుగుతాము అంటే బెయిల్ అరెస్టు కాకుండానే ఈ కేసుని మేనేజ్ చేయగలుగుతాం అనుకున్నారు. కానీ ఇవాళ హైకోర్టు వాళ్ళ ముందస్తు బెయిల్ని రద్దు చేసింది. జస్టిస్ గోపాల కృష్ణారావు గారు, ఈయన దమ్మాలపాటి రామారావు అడ్వకేట్ జనరల్లో చాలా స్పష్టమైన వాదనలు వినిపించాడు. వీళ్ళు చాలా పలుకుబడి కలిగిన వ్యక్తులు, చాలా అరాచకమైన శక్తులు, వీళ్ళు గతంలో అనేక నేరాలు ఘోరాలు చేశారు, ఎన్నికల సమయంలో దౌర్జన్యాలు చేశారు, తర్వాత గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల పాటు అనేక నేరాల్లో వీళ్ళు ప్రముఖ పాత్ర వహించారు. వీళ్ళు ఈ జంట హత్యల్లో కూడా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. వీళ్ళ ఫోన్ కాల్స్ కానీ వీళ్ళు ఎందుకు ఈ హత్య చేశారు, ఎవరెవరిని ఉపయోగించుకున్నారు, వీళ్ళు A6 and 7గా ఈ సోదరులు ఉండటమే కాకుండా A1గా ఉండ జవిరెడ్డి, శ్రీను కూడా వీళ్ళు ప్రోత్సహించారు ఈ హత్య చేయటానికి మిగిలిన నేరస్తుల్ని. ఈ వీళ్ళకి గనక ముందస్తు బెయిల్ రద్దు చేయకపోతే వీళ్ళు ఈ కేసులో ఉన్న సాక్షులను కానీ తర్వాత ఇతర నిందితులు కానీ ప్రభావితం చేస్తారు, కేసుని తప్పుదోవ పట్టించేందుకు, తర్వాత కేసుని ముందుకు దర్యాప్తుని కూడా అడ్డుకోగలుగుతారు. కాబట్టి ఈయనకి ముందస్తు బెయిల్ని రద్దు చేయమని దమ్మాలపాటి శ్రీనివాస్ చేసిన వాదంతో జస్టిస్ కూడా ఏకీభవించి రద్దు చేశారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ మాచర్ల నియోజకవర్గంలో ప్రజలకు కూడా ఒక ఇంత ఊరట, అంటే వీళ్ళ పెత్తనం ఎప్పుడు సాగదు, మనమేమి వీళ్ళకి భయపడక్కర్లేదు. వీళ్ళు కూడా గతంలో అయితే ప్రభుత్వంలో వీళ్ళు జైలుకి వెళ్ళరు, ఏది చేసినా జగన్మోహన్ రెడ్డి అండ ఉందనేది ఉంది. అంతెందుకు ఆయన నెల్లూరు జైల్లో రామకృష్ణారెడ్డి ఉన్నప్పుడు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇతను ఈవీఎం పగలగొట్టిన మాట నిజమే, వెళ్ళి 40 లక్షల్లో హెలికాప్టర్ వేసుకుని వెళ్ళి నెల్లూరులో పగలగొట్టిన మాట వాస్తవమే. అయినా సరే మా వాడిని ఈ జైల్లో పెట్టారు కాబట్టి అదే తెలుగుదేశం నాయకులు కూడా ఈ జైల్లో పెడతానని చెప్పాడు. అంత దమ్ము అన్నమాట. అంటే తప్పు చేసినా సరే మావాడిదే పై చేయిగా ఉండాలి, జైల్లో పెట్టకూడదంట. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇవాళ ఎప్పుడైతే ముందస్తు బెయిల్ ఇవాళ రద్దు అయిందో పోలీసులు ఖచ్చితంగా తీసుకెళ్లి ఇద్దరు అన్నదమ్ముల్ని లోనేస్తారు. అప్పుడు కొంచెం ఒక పల్నాడు జిల్లాలో కానీ మాచర్ల నియోజకవర్గంలో కానీ ప్రజలకు ఒక ధైర్యం వస్తుంది, ప్రభుత్వం మీద నమ్మకం కుదురుతుంది. ఇలాంటి అరాచక శక్తులు, దౌర్జన్య రౌడీ శక్తులు మనని శాసించలేవు, మనని నరకటం. పోలింగ్ బూత్లోనే నరికారు కదా ఒక మహిళను కూడా, తలకు మొత్తం గాయమైంది కదా. కూటమి ప్రభుత్వం పదవి కూడా ఇచ్చినట్టుందండి, ఇచ్చుండొచ్చు గుర్తింపు కనీసం, అది ఊరట. కానీ ఆ అమ్మాయి జంకల తను విధులు నిర్వహించడానికి బూతులోనే కూర్చుంది, ఏజెంట్గా కొనసాగింది. అట్లా వీళ్ళు ఏంటంటే మళ్ళీ ఇవాళ ఓడిపోయినా సరే మాదే పై చేయి. ఇప్పుడు చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, మావాడు పగలగొట్టినా కానీ జైల్లో పెడతారా, నేను కూడా పెడతానండి. అట్లాగే ఇప్పుడు ఏంటంటే అవసరమైతే జంట హత్యలు కాదు 4 హత్యలైనా చేసి మేము
మా మాట నిలబెట్టుకుంటాం అంటే మా పై చేయి నిలబెట్టుకుంటాం అనుకుంటున్నారు, కానీ అది జరగదు. ఇవాళ పోలీస్ అధికారులు ఎంత పగడబందీగా వాటిని ఛార్జ్ షీట్ తయారు చేయబట్టే కదా, వాళ్ళు ఆధారాలన్నీ పక్కాగా చూపించబట్టే జడ్జి గారు కూడా బెయిల్ నిర్ద్వందంగా తిరస్కరించాడు. ఓకే, మరి అయితే ఇప్పుడు మిగతా కేసులు కూడా చాలా నమోదైనట్టుగా తెలుస్తున్నాయి. ఆ కేసులకు సంబంధించి కూడా బయటపడే అవకాశం ఉందంటారా? ఎట్లా ఇప్పుడు గతంలో పోలీస్ అధికారులు సహకరిస్తే బయటపడేవాళ్ళు అండి. వాళ్ళు మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. వెంకట్ గారు ఆయన ఎన్నికల సమయంలో అరాచకం చేసిన వెంటనే హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ అరెస్ట్ చేయటం అంటే జైల్లో పెట్టడం ఎంతో, హౌస్ అరెస్ట్ కూడా అంతే. జైల్లో నుంచి పారిపోవటం ఎంత కష్టమో, హౌస్ అరెస్ట్లో కూడా పారిపోవటం అంతే కష్టం. కానీ పోలీసులు సహకరించబట్టి ఇద్దరు కూడా చక్కగా గోడ దూకేసి వెళ్ళిపోయారు. అంటే మేము అటు వెళ్తాం, మీరు ఇటు వెళ్ళిపోండి అని చెప్పబట్టే కదా. ఇప్పుడు అట్టా ఉండదుగా. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ దాక్కున్నా కూడా, ఏ గోవాలోనో బొంబాయిలోనో కలకత్తాలో దాక్కున్నా రకరకాల ఇన్ఫర్మేషన్ ద్వారా, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా పట్టుకుని వెళ్ళగలుగుతున్నారు కదా పోలీసులు. ఇట్లా ఎంతమందిని పట్టుకోలేదు పెద్ద పెద్ద లీడర్స్ని, వైఎస్ఆర్సీపీ వాళ్ళని. కాబట్టి ఇదివరకటే చెల్లింది కాబట్టి ఇప్పుడు అవుతుంది అనేది లేదు. ఆ రోజు పోలీసు వేరు, ఇవాళ పోలీస్ వ్యవస్థ పనితీరు వేరు. వీళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది, అధికారం. మొన్న మీకెందుకు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ఆ పోలీస్ ఆఫీసర్ మీదకి వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేయడానికి వెళ్తే ఆయన ఏం చెప్పాడు? మీరు ఎంతమంది వచ్చినా, ఎన్ని ఆయుధాలు పట్టుకొచ్చినా, యువతలో ఉన్నది యూనిఫామ్డ్ ఆఫీసరు, నేనేం జంకను అని చెప్పాడు కదా. అవును, డిఎస్పీ గారు. అట్లా కనుక పోలీస్ అధికారులు వ్యవహరిస్తుంటే, ఒక్క పులివెందుల్లోనే ఆ విధంగా వ్యవహరిస్తే మాచర్లాడు మాత్రం ఎందుకు వ్యవహరించలేరు? ఇప్పుడు అది రౌతుని బట్టి గుర్రం అండి. రౌతు మెత్తనైతే 3 కాళ్ళ మీద పరిగెత్తిందని చెబుతారు గుర్రం. రౌతు కనుక గట్టిగా ఉంటే ఖచ్చితంగా 4 కాళ్ళ మీద పరిగెత్తుతుంది, మంచి ఎఫిషియన్సీ చూపిస్తుంది గుర్రాన్ని. రౌతు తప్పు కానీ గుర్రం తప్పు కాదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ అధికారులకు కూడా హెచ్చరికలు చేస్తుంది. మీరు కేసులు దర్యాప్తులు ఎక్కడన్నా నిర్లక్ష్యం వహించినా, వాళ్ళకి నిందితులకి సహకరించినా మీ మీద కూడా చర్యలు తీసుకుంటాం అనే ఒక భయం రాబట్టి అవసరమైతే కొన్నిసార్లు సస్పెండ్ కూడా చేశారు పోలీస్ అధికారులు. ఓకే, అందువల్లే ఇవాళ ఇంత ఎఫిషియెంట్గా వాళ్ళు కోర్టుల ముందు వాళ్ళ దర్యాప్తు నివేదికలను పెట్టగలుగుతున్నారు. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులు కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.